నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం 4 అంతస్తుల ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అయితే ఆ తర్వాత అవి పై అంతస్తులకు కూడా వ్యాపించినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఘటనా స్థలానికి 4 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటల్ని కొద్ది మేర అదుపులోకి తీసుకురాగలిగాయి. భవనంలో ఒక మహిళ, 2 చిన్నారులతో పాటు ఒక యువకుడు కూడా చిక్కుకుపోయినట్టుగా మనకి సమాచారం అందుతోంది. వాళ్ళని కాపాడడానికి లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా లోపలే చిక్కుకుపోయారని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ బాధితుల్ని బయటికి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఫర్నిచర్ షాప్లో పూర్తిగా ఆ షాప్ మొత్తం కూడా గ్లాస్తో చేయబడింది. అలాగే కింద దాదాపు 2 అంతస్తుల వరకు కూడా మనకి రేకులతో చుట్టూ ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేశారు. దీంతో ఆ రేకుల్ని కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళడం అన్నది ప్రాక్టికల్గా కాస్త కష్టసాధ్యంగా మారుతోంది. ఆ రేకుల్ని తొలగించడానికి ఒక పెద్ద జేసీబీని కూడా అధికారులు ఘటనా స్థలానికి తెప్పించారు. దాని ద్వారా ఆ రేకుల్ని తొలగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరొక వైపు ఆ చుట్టుపక్కల కూడా కొన్ని ఫర్నిచర్ షాప్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దారి పొడవునా వెళ్లే వాళ్ళు, కమ్యూటర్స్, వాహనదారులు వీళ్ళంతా కూడా అక్కడ ఈ భారీ అగ్ని ప్రమాదంతో అలాగే పెద్ద ఎత్తున పొగ ప్రాంతం మొత్తం కమ్మేయడంతో స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ అంతటి పొగలో వాళ్ళు లోపలికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా కష్టసాధ్యం అవుతోంది. విజువల్స్లో మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ బాక్స్లో మహిళలు కొంతమంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన చిన్నారులే లోపల చిక్కుకుపోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ ఫర్నిచర్ షాప్కి సంబంధించిన వాచ్మ్యాన్ కుటుంబం అదే బిల్డింగ్ కాంప్లెక్స్లో కింద నివాసం ఉంటోంది. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ పిల్లలే లోపల ఉన్న టైంలోనే, వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఉన్న టైంలోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. సో వాళ్ళని కాపాడడం కోసం పిల్లలు లోపలే ఉన్నారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించే క్రమంలో మరో 2-3 లోపలికి వెళ్ళినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా లోపలే చిక్కుకుపోయారు. వాళ్ళు ఇంకా బయటికి రాలేదని చెప్పి సమాచారం అందుతోంది. అసలు ఎంతమంది లోపల ఉన్నారు, మొత్తం 4 ఫ్లోర్స్లో ఏ ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు తెలుసుకోవడం కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తమ సిబ్బంది ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. ఎవరన్నా ఉన్నారా చూస్తున్నారు, గాలిస్తున్నారని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. मेरा भाई उनका नाम क्या है माँ? मोहम्मद इम्तियाज। क्या काम कर रहे हो? फर्नीचर का यही दुकान पे काम करता मेरा बेटा। गोदाम में थे मेरा बच्चा। एक ही है क्या? मेरा नहीं 5-6 बोल रहे बा मेरा बच्चा ने। ఓకే. పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది, వాళ్ళ పేర్లేంటి? 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు మేడం. పేర్లేంటండి? ప్రణీత్ అండ్ అఖిల్ మేడం. ప్రణీత, అఖిల్ మేడం. అఖిల్. అంటే వాళ్ళు లోపల ఆ టైంలో మీరు లేరా? అంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి కానీ ఇంకెవరు ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళు? నా 2 పిల్లలు ఉంటారు మేడం. ఇక కింద పని చేసే వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళ కింద ఉంటారు మేడం. నేను లేను మేడం, నేను పనికి పోయినా. అప్పుడు ఇక నేను ఊరికి పోయినా మేడం. లేకపోతే నా కొడుకు పని స్కూల్కి పోతుంది ఇవాళ. నేను లేనని నా కొడుకులు పోలే స్కూల్కు. ఇంకా కింద ఆడుకోరు బిడ్డ మంచి అని చెప్పి పోయినా మేడం పనికి. నేను ఇటు పోయేట వస్తా కదా అనుకుంది మేడం. ఆయన వర్కర్స్ కింద ఏంటంటే స్కూల్ లేదు కదా ఇలా, దానికోసం లోపల ఉందా ఈ ఎదురుగా షాప్లో పనిచేస్తున్నాం. ఆ కింద వంటున్నా వీళ్ళ వైఫ్ వీళ్ళకంతా కింద ఉంది. పిల్లలు లోపల ఎంతమంది చిక్కుకున్నారు అని చెప్తున్నారండి? మినిమం ఒక 6 మెంబర్స్ వరకు ఉండొచ్చు మేడం. మినిమం 6 మెంబర్స్. ఇవి పిల్లల కోసం అని ఇంకెవరు ఉన్నారని పోయినారు, కాపాడదామని 2-3 పోయారు. వాళ్ళు కూడా దాంట్లో చిక్కుకున్నారు మంటలలో. ఎవ్వలేరు, 2 ఉన్నారు. ఈ రోజు స్కూల్ కూడా పంపించాలి. ఈ రోజు వెళ్ళలేదు మేడం, రోజు వెళ్తారు. ఎక్కడి నుంచి అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరు? మేము ఇబ్రపట్నం ఉంటాం అమ్మ, మాది ఊరు, మాది ఇక్కడ కాదు. మేము బతకని ఇక్కడ వచ్చి ఉంటారు. ఎన్ని గంటల టైంలో జరిగిందమ్మా ఇది? నేను చూడలేదు అసలు. నేను పనికోయినుంటే